నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్‌లో ముఖ్యమైన అంశాలు. ఈరోజు పేపర్ తిరిగాయి గానీ అందరికీ ఆశ్చర్యకరమైన అంశం. పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలు, భూముల గొడవలు, దానికోసం వాళ్ళు చేసిన పనులు, మహారణ్యంలో మహాసామ్రాజ్యం టైపులో డ్రోన్ చిత్రాలు అవన్నీ బయటకొస్తే వాళ్ళకి స్పెషల్ తార్ రోడ్‌లేసుకున్నారు. ఆ అడవులు, ఆ కథ, ఆ కమామిషి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఎప్పుడుకి తేలుతాయి, ఎప్పుడు తీస్తున్నారు ఇవన్నీ. 7 నెలలు, 8 నెలలు గడిచిపోతున్నా సరే ఇంకా అక్కడో అరాచకం, ఎక్కడో అరాచకం, అదే అదే అని చెప్పేసి వస్తున్న పరిస్థితి. సో దీని గురించి మనం కంప్లీట్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తిగా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ తులసిబాబు వ్యవహారం రోజు రోజుకి ముదిరి పాకనపడుతోంది. రఘురామకృష్ణరాజు వెళ్ళి గుర్తించిన తర్వాత కూడా చాలా విషయాలు కొత్త కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా రాము తోటి అనుబంధం కొనసాగుతోంది అనే మాట, బహుశా పార్టీ మీద ఒత్తిడేమో మాకు సంబంధం లేదు అసలు తులసిబాబు ఎవడని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పల్లా శ్రీనివాస్ యాదవ్ ప్రకటించేశారు. సరే, ఆ అంశం మీద ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది అనేది కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూడోది, పనికిమాలిన కేసులు వేయటం కోసం అని చెప్పేసి పనికిమాలిన వ్యక్తుల్ని హైర్ చేసుకొని మరీ వైసీపీ తెలివిగా ఒక గేమ్ ప్లాన్ ఆడుతుంది అనేది కొన్ని విషయాలు. నిన్న సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, నువ్వు మాట్లాడితే నోరెత్తితే భారీ ఫైన్ వేస్తా అని చెప్పేసి ఏకంగా జడ్జి గారు తిట్టిపోసిన సందర్భం మనం చూసాం. సో దీని వెనక ఉద్దేశాలు కూడా మనం పూర్తిగా మాట్లాడదాం. ఇక ఆఖరిగా ఏబి వెంకటేశ్వరరావు గారికి రిలీఫ్ ఇస్తూ చేసినటువంటి ప్రయత్నం, ఆయన సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం చెల్లించాలని చెప్పేసి ఆర్డర్లు ఇవ్వటం, ఇది కొంత ఊరట. దీని వెనక నెక్స్ట్ ఆయనకు కూడా ఏదో బాధ్యత ఇస్తారు, ఆయన సేవలు ఉపయోగించుకుంటారని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. సాధ్యమేనా? మరి ఏం జరగబోతోంది? ఎందుకంటే కులం అనే దాని మీద బాగా తూచినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తాడు. అనేక వడపోతలు ఉంటాయి. అమ్మో, వీళ్ళని పెడితే ఏమనుకుంటారు, వాళ్ళని పెడితే ఏమనుకుంటారు అని చెప్పేసి కొంచెం లెక్కలు ఉంటాయి కదా. మరి ఆ నేపథ్యంలో ఆయనకు ఏమైనా న్యాయం చేస్తారా లేదని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పెద్దిరెడ్డితో మొదలెడదాం. అసలు ఆ వార్త పొద్దున్నే చూడగానే మీకు ఏమనిపించింది? అంటే నాకు ఆ వార్త చూడగానే నాకు ఏమనిపించింది అంటే, గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుకొచ్చింది. అందులో రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క అంట. అందులో వెంకటేష్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది, రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క. అలాగే ఈ కేసులు వెలికి తీసి శిక్షించడం లేట్ అవ్వచ్చేమో కానీ శిక్ష పడటం మాత్రం ఖాయం అనేటువంటిది అనిపించింది ఒకసారి అలా ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే వీళ్ళని, పెద్దిరెడ్డి పాపాలని వీళ్ళు పసిగట్టి దర్యాప్తు చేసి విచారణ చేసి అతన్ని కఠినంగా శిక్షించాలంటే వాళ్ళు మామూలు సామాన్యులు కాదండి, చాలా పగడ్బందీగా బిగించాలి. ఒక 4-5 నెలల క్రితం నేను రాజేష్ గారు, అంకమరావు, లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారి దగ్గర మేము ప్రస్తావించాం, లోకేష్ గారు మరి చెడ్డ పేరు వస్తుందండి కొన్ని విషయాల్లో, వాళ్ళు ఎందుకు ఇంకా మీరు ఆయన గబగబా తీసుకెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టడం కావాలా, పర్మనెంట్గా ఫిక్స్ చేయటం కావాలా అని అడిగాడు. మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా పర్మనెంట్గా ఫిక్స్ చేయాలి కదా. అంటే తప్పు చేసిన వాళ్ళని పూర్తిగా కఠినంగా శిక్షించాలని అనుకుంటాం. పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసి ఇలా ఉండకూడదు కదా. ఉండకూడదు. అదే జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఇంచు టు ఇంచు ఆ నివేదిక మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఒక అవినీతి అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆ అవినీతి అక్రమ సామ్రాజ్యం పునాదులతో సహా కూలగొట్టకపోతే పార్టీలకి నష్టం అనేటువంటిది పక్కన పెడితే సమాజానికి, ప్రజలకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి లేదా మిగతా కూటమిలో ఉన్న పార్టీలు కూడా చాలా నష్టం, తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే ఏంటి నష్టం ప్రజలకంటే, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీకి నష్టం జరిగినా ఆ పార్టీ అధికారంలో లేకపోయినా రాష్ట్ర ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతారు అనేటువంటిది 2019 నుంచి 2024 వరకు చూసాం మనం. అంటే ఏదో తెలుగుదేశం పార్టీ ఉద్ధరిస్తుందా, జెండా తిలిస్మాత అని అడిగితే ఖచ్చితంగా జెండా తిలిస్మాతే. ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు ఈ టర్మ్లో కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నారు కానీ ఒక కార్యకర్తలతో సహా అందరూ క్రమశిక్షణతో ఉండి
నాయకుడిని ఫాలో అవుతా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా వ్యవహరిస్తారు. గతంలో అయితే ఇంక మరీ దారుణం. అసలు వాళ్ళు విలువలు అనేటువంటి దానికి ప్రతిరూపంగా ఉండేవారు. సమాజంతో పాటు వాళ్ళు కొద్దిగా మారారు. రకరకాల పార్టీల నుంచి వచ్చి చేరటం, తర్వాత తరాల్లో కొంచెం మార్పు కనిపించింది. అంచేత ఉన్న రాజకీయ పార్టీల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక దేశంలోనే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక ఆదర్శవంతమైన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శవంతమైన నాయకుడు. అది మనం చెప్పేది కాదు. అనేక మంది మీడియా ముఖంగానూ బహిరంగంగా వెల్లడించారు ఆ విషయాన్ని. నిన్న తెలంగాణకు చెందిన మంత్రి ఏం చెప్పారు? ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో అమరావతి డెవలప్మెంట్ కోసం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా చేయగలిగి ఉండి కూడా ఆయన చాలా పద్ధతిగా వ్యవహరించారు. ఆయన ఒక విజన్ తోటి ఒక ప్రణాళికతోటి ఉన్నాడు. ఆయన తెలంగాణని హైదరాబాద్ని ఏమి పాడు చేసే ఉద్దేశం లేదు. ఆయన చాలా గ్రేట్ అని చెప్పాను. మీకు పక్క రాష్ట్రాలు ఏం చేసినాయండి? మనకైనా కియా వస్తే మా దగ్గర పెట్టిన దుబ్బేయడానికి చూసారు లేదా? ఒకే దేశం, పక్క రాష్ట్రాల సోదర సమానులు అయినా సరే మాకు కావాలి పెట్టుబడి ఒక కాంపిటీషన్ అది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అన్న ఆంధ్ర అన్న ఈ 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళుగానే కనిపిస్తారు ఆయనకి. అది బాగుండాలి, ఇది బాగుండాలి. ఇది ఇంకా హ్యాండ్ హోల్డింగ్ కావాలి, దీనికి చేయూత కావాలి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే విభజిత రాష్ట్రం మధ్యలో ఈ దొంగల మూట పడింది. దొంగలు దోచుకెళ్ళిపోయారు. వీళ్ళు ఇప్పుడు 2 అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నారండి. ఒక అన్నగారు బాగానే ఉన్నాడు, తమ్ముడు ఏదో నిలబడి జాతగా కష్టపడి రూపాయి కూడబెట్టుకుంటున్నాడు. దొంగల మూట పడి శుభ్రం దోచుకెళ్ళిపోయారు అనుకో, ఏమైంది? వాళ్ళకి అందరూ సాయం చేయాలి కదా. అలాగే జరిగింది ఆంధ్రప్రదేశ్ కూడా. కాబట్టి ఈ పెద్దిరెడ్డి లాంటి అతని అక్రమాలు ఎలాంటివి అంటే, అతను పైకి శాంత స్వభావుడుగాను పరమ భక్తుడిగాను కనిపిస్తాడు. నిత్యం మాలధారణతో ఉంటాడు ఆయన. మీకు ఎదురుపడినప్పుడు ఆయన చూస్తే మీకు ఈయన వెనక ఇంత దుర్మార్గం రాక్షసత్వం ఉందా అని అనిపించదు మీకు. కానీ ఆయన భూ కబ్జాలు చేశాడు. ఎర్రచందనం వ్యాపారాలు ఉన్నాయి. ఆయన మనుషులు కోస్తాంధ్రలో కూడా ఇసుక వ్యాపారం చేశారు వాళ్ళ తాలూకోళ్ళు. అక్కడైతే ఆయన నియోజకవర్గాల పరిధిలో కనీసం పాడి వ్యాపారం, ఒక పాడి రైతు కూడా తన పాలు సరసమైన ధర అంటే సాధారణంగా మార్కెట్లో ఉండే ధరకే అన్ని డైరీ కంపెనీలు సేకరించే ధరకు కూడా అమ్ముకోలేని పరిస్థితులు పెట్టాడు. యుద్ధాలు చేయాల్సి వచ్చింది వాళ్ళంతా. ఇక ఆ సామ్రాజ్యంలో ఒక శ్రీకాకుళం నుంచి తిరుపతికి సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళని వాళ్ళు జెండాలు తీయించేసి వాళ్ళ చేత బట్టలు ఇచ్చేసిన పరిస్థితి ఉంది అక్కడ. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దారెంపడం కూడా వెళ్ళనివ్వనున్నారు. అంగళ్ళ దగ్గర పెద్ద గొడవ జరిగింది కదా. అంటే ఆయన దుర్మార్గాలు మనం చెప్తుంటే కేసు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గుర్తు రావట్లా అసలు. ఇంకా ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ 2 నియోజకవర్గాలు ఆ ఏరియా కబ్జా చేసి ఇక మామూలు విధ్వంసం కాదండి. ఆ జడ్జి రామకృష్ణ గారిని అయితే అసలు జడ్జి రామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో చాలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు, తట్టుకోలేక ఎందుకు లేట్ అవుతుందని. ఇంకో విషయం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కొన్ని తప్పులు చేశాడు, తప్పుడు సమాచారం ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్కి. దాన్ని సాక్ష్యాలతో సహా ఆ యాదవ్ గారు దాన్ని కోర్టులో వేశాడు. అది న్యాయస్థానాల్లో కూడా ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత సాక్ష్యాధారాలతో ఉన్నది మరి అని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరి అక్కడ ఆయన మీద ప్రత్యర్థి ఆ చల్లాబాబు దాన్ని ఇంప్లీడ్ అవ్వాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు పెద్దిరెడ్డి డిస్క్వాలిఫై అయితే చల్లాబాబు ఎమ్మెల్యే అవుతాడు. ఇప్పుడు ఇది తిరిగి ప్రభుత్వం దగ్గరికి వచ్చిందా లేదా? ఒకవేళ చాలామంది అనుకున్నట్టుగా ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఎవరికన్నా ఉందేమో, అది అప్రదిష్ట పాలవుతారు కదా వీళ్ళు. కాబట్టి ఆ అప్రదిష్ట పాలవటానికి సిద్ధంగా లేరు ఎవరు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఒక విశ్వాసంతో, చిత్తూరు ప్రజలు కూడా, చిత్తూరులో ఎప్పుడు కూడా చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో పార్టీ ఎంత ఘన విజయం సాధించినా కానీ అక్కడ ఎంతో కొంత మైనస్ పడతా ఉండేది. ఈసారి అవన్నీ తోసిరాజని సంపూర్ణ విజయం కట్టబెట్టారు. ఇప్పుడు మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్తో మొదలుపెట్టారు. ఇప్పుడు శిక్షించాల్సింది కూడా ఆయనే, అటవీ శాఖకు సంబంధించి ఆయనే మంత్రి కాబట్టి అటవీ భూములు, ఆ వ్యవహారాలు
ఇవన్నీ ఆయనకి ఎందుకు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకు వదులుతాడు? ఇప్పుడు వీళ్ళు అవకాశం వచ్చిందండి, ఒక మంచి పని చేసి అవకాశం వచ్చింది, దొంగలను పట్టుకుని శిక్షించే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుతారు? ఖచ్చితంగా తప్పించుకోడు పెద్దిరెడ్డి. అతని సామ్రాజ్యం కోటలు బీటలు తీసిని ఈసారి కుప్పకూలిపోతాయి. ఆ అక్రమ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది. నేలమట్టం చేస్తారా, వాళ్ళని దోషులుగా నిలబడతారా, మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనుకుంటున్నాను నేను. కొంచెం లేట్ అవుద్ది, న్యాయ ప్రక్రియ ఉంటుంది ఇందులో. ఎందుకంటే చట్టాల్లో కొన్ని లొసుకులు ఉంటాయి. ఈ దొంగలు కూడా అవకాశం ఇప్పుడు కసబలాటోడు కూడా న్యాయ సహాయం అందుతుంది ఇక్కడ మన దేశంలో. ప్రజాస్వామ్య బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది. కానీ అది దాని కంటిన్యూషన్గా మనం మాట్లాడుకుంటే సార్, రఘురామకృష్ణరాజు ఆయన చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అంతకు ముందు కానీ ఇప్పుడు కానివ్వండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే పార్టీ కూడా ఈ అంశం మీద కొంత ఆలస్యంగా స్పందించిందా అనే భావన అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నిన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అసలు ఎవరా తులసిబాబు, మాకేం సంబంధం, మా పార్టీతో ఏం సంబంధం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇదే స్టేట్మెంటు ఇంత ఆలస్యంగా వచ్చిందని ఒక పక్క, అసలు ప్రారంభంలోనే ఈయన అరెస్ట్ చేసినప్పుడు వెనుగల రాము వెళ్ళి అక్కడ ములాఖత్ అయ్యాడని చెప్పేసి మరో పక్క. అంటే అది గోల్డెన్ ఆపర్చునిటీ కదా. ఇప్పుడు గుడివాడ లాంటి ప్లేస్లో అసలు కొడాలి నానిని ఓడించగలిగేవాడు అవ్వట్లేడు అనుకున్న చోట 50,000 55,000 పైచులకు మెజారిటీ సాధించి గెలిచిన వ్యక్తి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలి, అసలు ఎంత ఇది మెయింటైన్ చేయాలి, అలాంటిది వన్ టైం వండర్ లాగా మిగిలిపోతారా ఇలాంటి వాళ్ళంతా అనే ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. అంటే మీకు ఏమవుద్దంటే అండి, గుడివాడ ప్రాంతంలో ఈ తులసిబాబు అనేటువంటి అతను ఎలక్షన్ ముందే చేరిపోయాడు అతని దగ్గర. రఘురామకృష్ణరాజు గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక నన్ను ఇలా పలానా వాడు 130-120 కేజీలు ఉన్నవాడు నా మీద కూర్చున్నాడు, ఆయనకి సమాచారం ఉంటుంది కదా, ఎవడొచ్చినోడు చెప్పరా ఆయనకి, అది ఐడెంటిఫై చేసి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి వరకు పోనీ వాళ్ళు తెలియ పెట్టుకున్నారు అనుకోండి, తెలిసిన తర్వాత దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యేకో ఒక వ్యక్తికో సంబంధించింది కాదండి. ఒక భారత పార్లమెంటు నరేంద్ర మోడీ గారి సహచరుడు, లోక్సభ సభ్యుడు, అంటే ఈ దేశం దిశ దశ నిర్ణయించే ఒక దేవాలయం, చట్టసభ, అందులో సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టి చంపేయటానికి చూశారు. ఈ తులసిబాబు, ఈ తులసి అన్నవాడిని మీద కూర్చోబెట్టారు. ఆ వీడియోలు తీసి ఎవరికి కావాలో చూపించుకున్నారు. అంటే ఇంత అరాచకం రాచరికంలో కూడా లేదండి ఇది. ఇంతలా చేసినప్పుడు రఘురామకృష్ణరాజు గారు చావు తప్పి కొన్ని లొట్టపై బయటపడ్డాడు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఎలా పనిచేశారు? ఆయన తీసుకెళ్ళటమే నోటీస్ లేకుండా అక్రమంగా తీసుకెళ్ళారు, అనుమతులు లేవు, కరోనా టైం పైగానది. తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట నిర్బంధించి ముసుగులు వేసుకున్న వాళ్ళు వచ్చి చాలా దారుణంగా కొట్టారు ఒక ఎంపీని. మామూలు మనిషిని కస్టడీలో టార్చర్ చేయడానికి లేదు, అలాంటిది ఒక ఎంపీని తీసుకెళ్ళి ఇరగ్గొట్టేసి చంపేయటానికి చూసి ఒక డాక్టర్ని రెడీ చేసి ఈయన హార్ట్ అటాక్తో పోయాడని చెప్పడానికి రెడీ చేసి, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఆ సూపరింటెండెంట్ ప్రభావతి ఇతనికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆ డాక్టర్ని రెడీ చేయమన్నా ఒక కలెక్టర్ రెడీ చేయమన్నాడు, ఐఏఎస్ ఆఫీసరు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? సీతారామాంజనేయులు కానీ, సునీల్ కుమార్ కానీ, విజయపాల్ కానీ, ఇంకా అక్కడ ఉన్న ఇతర సిబ్బంది కానీ, అసలు వాళ్ళు అధికారుల ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని ప్రజల కోసం పనిచేయాల్సిన, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వీళ్ళు ఇతర చిన్న చితక ఫేవర్లు ఎవరికైనా చేయటం వేరు, ఏకంగా ఒక మనిషిని లేపేయడానికి, ఒక ఎంపీని లేపేయడానికి అక్రమ మార్గాలు. నిజంగా ఆయన తప్పు చేస్తే నువ్వు జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడన్నట్టు కేసు నోటీస్ ఇస్తున్నారు, కోర్టుకి సరెండర్ చేస్తున్నారు, అక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నారు, తర్వాత బెయిల్ దొరికితే తెచ్చుకుని బయటకు వస్తున్నారు. ఇది ఒక రూల్ ఆఫ్ లా, చట్ట ప్రకారం నడుచుకోవడం అంటే, చట్టం తన పని తాను చేసుకోవడం అంటే అది. చట్టాన్ని తన పని చేయించుకున్నాడు, తన చట్టాన్ని తనకు ఊడిగం చేయించుకున్నాడు, వెట్టి చాకరీ చేయించుకున్నాడు చట్టం చేత జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ కోర్టు అక్కడ న్యాయమూర్తి ఈయనకి వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ రెండు చూడమన్నారు. అప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చర్మరోగం ఉందో అది ఇదే చెప్పి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు
సుప్రీంకోర్టు ఆయనకి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళమంది. మిలిటరీ హాస్పిటల్లో నిజంగానే గాయాలు తగిలినాయి అన్నారు. తర్వాత ఈయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అయినా సరే పదే పదే ఆయన మీద అటెంప్ట్స్ జరిగినాయి. ఒకసారి ట్రైన్లో సీతారామ విగ్రహం ఆవిష్కరణకి మోడీ గారు వచ్చినప్పుడు అదే వేదిక మీద చిరంజీవి గారిని అప్పుడు మాజీ ఎంపీని పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి వేదిక మీద స్వయంగా ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఇగ్నోర్ చేశారు. అయినా సరే ఆయన ఎంపీగా బయలుదేరదాం అనుకున్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తుంటే దారిలో చంపేయడానికి ప్లాన్ వేస్తే నేను ఉన్నాను ఆ బృందంలో. అప్పుడు అందరినీ కలిపి మాకున్న సమాచారం ప్రకారం పక్క దిగి వచ్చేసాను. అంటే వాళ్ళు రైలు తగిలిపెట్టేద్దాం వేసారు ప్లాన్. పిడిగరాలరావు కానీ సత్యపింపల్లి కానీ వేసి మాకు కొంతమంది సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి నిత్యం పోరాడుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. తర్వాత ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. తక్షణం న్యాయం జరుగుతుందని కోరుకోవడంలో ఎవరికైతే తప్పు లేదు, ఆ కోరుకోవటం కూడా సమంజసమే. అలాగే ఆయన కూడా, ఎందుకంటే దెబ్బలు తిన్న నొప్పి, అవమానం, చావు అంచులకి వెళ్ళి వచ్చిన ఒక ఆందోళన ఈ మనిషిని వెంటాడుతూ ఉంటాయి కదా పీడకల్లలాగా. మరి ఆయనకి శిక్ష పడాలని కోరుకోరా? ఆ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దల తప్పే ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటారు, ఏదైనా సరే పద్ధతిగా చేయండి అని చెప్తారు. అంతేగాని వాళ్ళు వదిలేమని ఏం చెప్పరు. వాళ్ళు డిపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారంటే ఎంతో కొంత డిపార్ట్మెంట్ అంటే కాదు సార్. ఇప్పుడు చిన్న భావన, ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన అగ్రెసివ్గా వెళ్ళాడని, కొట్టాడని, ఆత్మహత్యకు ఎవరినో ప్రేరేపించాడని, అదని ఇదని రకరకాల ఆరోపణలు వచ్చాయి. పిలిచి క్రమశిక్షణ కమిటీ కూర్చోబెట్టి వివరాలు అడిగింది, ప్రశ్నలు అడిగింది, వివరణ తీసుకుంది. మరి రఘురామకృష్ణరాజు అంతటి వాడిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని కలిస్తే మరి ఇక్కడ ఇతన్ని ఎందుకు పిలవరు, ఇతన్ని ఎందుకు వివరణ? ఇక్కడ క్రమశిక్షణలు ఉండవా? అదే ఈ విషయంలో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీ చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈయన విషయంలో ప్రభుత్వ యంత్రాంగంలో డిపార్ట్మెంట్ అంతా కొంత పక్షపాత వైఖరితో ఉంది. ఎందుకంటే జత్వానీ కేసులో కూడా కొంతమంది ఐపీఎస్లో పక్కబెట్టి కేసు నమోదు అయితే వాళ్ళు అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ మీద అరెస్ట్ కూడా చేయాలి. ఆ విషయంలో ఒక్కడుగు ముందుకేశారు, అంతే, ఒక్కడుగే ముందుకేశారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ పెద్దలకి సర్వీస్ ఉన్నవాళ్ళు, యువకులు వాళ్ళు సర్వీస్ కోల్పోతారో కొంచెం కన్సర్న్ చేయండి అన్నట్టుగా వాళ్ళు ఎంతో కొంత జాలి చూపిస్తున్నారు వాళ్ళ మీద. కానీ వాళ్ళు చేసిన అరాచకం అక్కడ మీకు ఆ పోలీస్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ దగ్గరికి వచ్చేటప్పటికి అదే ప్రేమ అభిమానం ఏబీ గారి మీద ఎంత చూపించలేదు వాళ్ళు, ఇక్కడ చూపిస్తున్నారు. వీళ్ళు వింటారు కాబట్టి చెప్తే. అదేవిధంగా ఈ గుడివాడ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినట్టుకి ఈ తులసి అన్న అతను గుడివాడ ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడుగా మారి, ముఖ్య అనుచరుడుగా ఉండి భార్య తరపున బంధువు అని కూడా అంటారు. అదే భార్య తరపున బంధువు కాదండి, కాదా, సునీల్ కుమార్కి అనుచరుడు అతను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు వీళ్ళ దగ్గరికి. ఎలక్షన్ల ముందే వాళ్ళు పసిగట్టారు జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దుకుంటున్నాడు, ఇక్కడ గెలవబోతున్నారు, మనకు రక్షణ స్కిన్ సేవింగ్ కోసం వీళ్ళ దగ్గరికి వచ్చేరాడు. అవసరమైతే కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుంటారు, ఆ పెట్టుబడి కూడా పెట్టుంటారు. సునీల్ కుమార్ డబ్బు కూడా ఎలక్షన్లో వాడుంటాడు ఈయన, గుడివాడ అయినా. మనమేముంది ఇందులో, ఎందుకంటే అవన్నీ చేసిన మాంసం తింటా ఎముకలు మెళ్ళ కట్టుకుంటాడు ఎవడన్నా. బరిజెగింపు అనమాట. బరిజెగింపు ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు, అయిపోయారు. పార్టీ ఎలా పోతే మాకెందుకు, ఎవడెలా పోతే మాకెందుకు అనేటువంటి బరితెంపు కనపడుతుంది. అందుకనే పార్టీ శ్రేణి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కానీ టికెట్లు ఎలాగ ఇచ్చేవారంటే వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ పార్టీ పట్ల నిబద్ధత ఇవన్నీ చూసుకుని ఇవ్వాలని. ఇది అందుకునే ఎవడు పడితే టికెట్లు ఎత్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళు పని అయిపోయిందో పోతారు, అక్కడికి ఏం పోతండి. తెలుగుదేశం పార్టీ ఏమైపోతే అతనికి ఎందుకు, అతనికి ఏం అటాచ్మెంట్ ఉంటుంది? ఆ ఎమోషన్ ఉండాలి కదా పార్టీకి. ఆ పార్టీ నాయకులకి కార్యకర్తల మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే ఆ పార్టీ నిలబడుతుంది. అలాంటి బాండింగ్ మెల్లమెల్లగా కరిగిపోతుందేమో అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు చూసిన తర్వాత. గాలికి రోడ్డు మీద డబ్బు మూట దొరికినట్టు కొంతమందికి ఎమ్మెల్యే సీట్ వచ్చింది, గెలిచారు. వాళ్ళు విచ్చలవిడితనం, వాళ్ళ బరితెగింపు, వాళ్ళ మాటలు, ఆ వదరబోతనం అంతా చూస్తూ ఉన్నాం మనం. అలాగే ఇతను కూడా ఈ పార్టీకి ఎంత బ్యాడ్ డ్యామేజ్ అంటే గుడివాడ ఇష్యూలో ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళకే మనకి వ్యక్తిగతంగా ఏం వైరం ఏం లేదు, కానీ వార్తలు వెంటనే అతను చాలా మంచి క్యాండిడేట్, నానిని ఓడించగలడు అనుకున్నాం, ఓడించాడు కాబట్టి అతని మీద మంచి గుడ్ ఒపీనియన్ ఉంది అందరికీ. ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు అక్కడ గుడివాడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు చాలామంది ఒరిజినల్ కార్యకర్తలు ఉంటారు కదా టీడీపీకి, పాపం బ్లడ్ పెట్టి వాళ్ళు రక్తదానం చేసిన వాళ్ళంతా పార్టీ కోసం. వాళ్ళందరూ రక్తం అంతా కోల్పోయి ఎండిపోయి పాలిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా గోలగోల పెడుతున్నారు. నిర్మల
ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు వాళ్ళ ఆవేదన చూస్తుంటే చాలా మంది అమ్మాయితో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా అమ్మాయిని అయితే ఎక్కువ టార్చర్ చేస్తారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, కొట్టేకపోతా ఉన్నారు అంతా. కొత్త వాళ్ళు అందరూ వచ్చి అక్కడ సరే అవినీతి దుకాణం తెరిచారు, డబ్బులు లాగేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. అందులో కొన్ని అర్ధ సత్యాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. కానీ ఈ కార్యకర్తల మీద వేధింపులు, ఈ రకరకాల కనీసం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా ఇప్పుడు అక్కడ సీనియర్ కార్యకర్త కంటే కొత్తగా ఎమ్మెల్యే అయినోడు బాలుళ్ళ మాదిరి. ఆ సీనియర్ కార్యకర్తలకి నువ్వు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు గౌరవం ఇవ్వాలి కదా. ఎందుకంటే పార్టీ నిర్ణయాలను మోసుకుని ఉన్నారు, భుజాల మీద మోసారు. ఆ పార్టీ ఓడిపోయినా 4 సార్లు ఓడిపోయినా, 2 సార్లు టీడీపీ గెలిచి 2 సార్లు పార్టీ ఓడిపోయి నాని లాంటి వాడు ఎదుర్కొని పోరాడుతుంటే మాట్లాడండి అక్కడ. అలాంటి వాళ్ళు నువ్వు వెచ్చి మేకతోలు గప్ప వాళ్ళకి ఏదైనా నువ్వు నెత్తి మీద ఎక్కించుకోకపోయినా కనీసం గౌరవం ఇవ్వాలి కదా. ఇది పార్టీకి చాలా మైనస్, ఇది ఖచ్చితంగా డ్యామేజ్. వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎందుకంటే మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు పార్టీకి నష్టం జరిగితే ఎందుకు ఊరుకుంటారో. డెఫినెట్గా మీరు అన్నట్టుగా అతను కూడా పిలిచి ఆల్రెడీ మౌఖికంగా చెప్పుంటారు. ఓకే, అతను కూడా మాకు సంబంధం లేదు ఇంక వీటితో అని వదిలేసినట్టుగా వార్తలు వచ్చినాయి. రేపు మాపు అది బహిరంగంగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది సీరియస్ అవుతున్నప్పుడు. ఈ తులసిబాబు కూడా ఈయన కవరేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు గ్యాంగ్ వేసుకెళ్ళటం, ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ విచారణకి సమయం ఎక్కువ కావాలి, అతను సహకరించట్లేదని చెప్పారు. ఏమవుతుందో చూడాలి వాళ్ళకి. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మనం సరే కంటిన్యూషన్ కాకపోయినా కానివ్వండి, ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తావన కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయనకి ప్రస్తుతం న్యాయం జరిగినట్టేనా? ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన మనం మాట్లాడుతూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సరే నన్ను విఆర్లో పెడితే పెట్టారయ్యా, జీతాలు లేవు, జీతం అన్నా ఇవ్వండి, మా ఏం ఆస్తులు లేవు, ఏదో ఎన్నాళ్ళు నెట్టుకొచ్చాము అని చెప్పేసి అంటే ఆయన ఒక లెటర్ పెట్టినంటే లెటర్ పెట్టిన పాపానికి ఏకంగా సస్పెండ్ చేసి పక్కన పెట్టారని చెప్పేసి మొన్న ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్. ఇప్పుడు ఆయన పదవీ కాలంలో సస్పెండ్ అయిన కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ ₹1 కూడా బాకీ ఉంచకుండా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రకంగా ఖచ్చితంగా మంచి విషయం. సేమ్ టైం సరిపోద్దా ఇంతటితో, ఇంకేమన్నా అంటే చేయాలంటారా? ఇది చాలా పెద్ద చర్చ జరగాల్సిన సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి ఆయన కొంచెం తన విధుల నిర్వహణలో అగ్రెసివ్గా ఉండొచ్చు. ఖచ్చితంగా అక్రమార్కులకి నచ్చట ఆయన, అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ళకి ఆయన నచ్చడం. ఆయన సిబ్బంది, నేను కొంతమందిని ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళని, ఆయన బాసుల్ని, ఆయన దగ్గర సబార్డినేట్లుగా పనిచేసిన ఆఫీసర్స్ తోటి నేను చాలామందితో మాట్లాడడం జరిగింది ఇటీవల కాలంలో. అంటే ఊరికనే ఒక మనిషిని మనం జడ్జి చేయకూడదు. అంటే వాళ్ళ పరిచయం అయిన తర్వాత వాళ్ళ గురించి మిత్రులు ఏం చెప్తున్నారు అనేటువంటి తెలుసుకుని మాట్లాడాలి మాలాంటి వాళ్ళు. ఎందుకంటే పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఆయన పట్ల, ఆయన సీనియర్లు కూడా ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన సబార్డినేట్లు 30-40 ఏళ్ల క్రితం పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన, ఎప్పుడో నక్సలైట్ ఉద్యమంలో 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు కూడా ఆయన ఇవాళకి మర్చిపోలేకుండా ఆయన పట్ల ఎంతో ఆరాధనా భావంతో ఉన్నారు. ఒక మనిషికి ఒట్టిని రాదండి అదంతా. ఆ మనిషిలో సిన్సియారిటీ ఉండాలి, డ్యూటీ పట్ల నిబద్ధత ఉండాలి, అంటే ఒక డెడికేషను. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద మీరు ఈ గౌరవం ఎంత పెరుగుద్ది. ఒక ఉమేష్ చంద్ర గారు కానీ, వ్యాస్ కానీ, సురేంద్రబాబు గారు కానీ, పరదేశి నాయుడు గారు కానీ, ఇలాంటి కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ మీద మీకు ఎందుకు హీరోయిక్ ఇమేజ్ వస్తుంది? వాళ్ళ తాలూకా సిన్సియారిటీ, నిజాయితీ తొణికిసలాడుతూ ఉంటుంది వాళ్ళలో. చోట ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్, ముఖం చూడకని తెలుస్తుంది. ఇక్కడ సుబ్బారెడ్డి గారు, మన తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యాడు సుబ్బారెడ్డి గారు, బిందు మాధవ్, కొత్త ఎస్పీ కుర్రోడు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మీకు కోయ ప్రవీణ్, వీళ్ళు ఒక పులుల్లా ఉంటారు. వాళ్ళకి ఏం రూపాయి ఆశించరు ఎవరి దగ్గర ఉంది. వాళ్ళ పని వాళ్ళు చట్టం తన పని తను చేసుకుని చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారు వాళ్ళు, చట్టాన్ని పక్కదారి పట్టరు. డెఫినెట్గా వాళ్ళకి ఒక హీరో ఇమేజ్ వస్తుంది. స్వయంగా పివి సునీల్ కుమార్ గారు, ఉమేష్ చంద్ర గారిని స్టేజ్ మీద పొగట్టమని వీడియో చూశాను నేను. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, ఇటువంటి ఆఫీసర్లు అని చెప్పాడు ఆయన. పివి సునీల్ కుమార్ గారు కూడా మంచి ఆఫీసరు తెలుసా, ఆయన మంచి రైటరు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టజన సాంగత్యం వద్దంటాను అందుకునే నేను. ఇటువంటి దుష్టులతో సాంగత్యం చేసినందుకు, అటువంటి వాళ్ళు అభిమానించి అతని సహచరులుగా అతన్ని ప్రేమించినందుకు ఆయన మీద మచ్చబడింది. యాక్చువల్గా అయితే ఆయన దళిత బహుజనుల కోసం నిజంగానే చాలా పాటుపడ్డాడు ఆయన. అని ఒక పుస్తకం కూడా రాశాడు.
ఈ ఏబి గారు కూడా మంచి సాహితీవేత్త, తెలుసా మీకు? చాలా మంచి రైటర్ ఆయన. విన్నాను. అసలు ఆయన భాషా ప్రావీణ్యం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎస్థెటిక్ సెన్స్ అంటారు, సామాజిక స్పృహతో కూడిన మనిషి. ఈ సమాజంలో అవకతవకల పట్లని అస్సలు సహించలేని గుణం ఉంటుంది ఆయనకి. ఆయన డ్యూటీ కూడా పెర్ఫెక్ట్గా, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు చాలామంది ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ పనిచేసి చాలామందిని వేధించాడు, లేకపోతే పెగాసిస్ ఇలా, అసలు ఆయన కొనని దానికి ఆయన అవినీతి ఏం చేస్తాడండి? ఇప్పుడు సాధారణంగా ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ముందు జరగబోయేదాన్ని ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, నేరం జరగకుండా దాన్ని ప్రివెంట్ చేయాలా. ఇంటెలిజెన్స్ అసలు పెగాసిస్ అనేది ఇండియాలోకి అడుగు పెట్టలేదని చెప్పేసి ఘోషిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఘోషించింది కదా మొన్న. అయితే ఇప్పుడు ఇన్ని టార్గెట్ చేశారు, కేవలం కులం కూడా కారణం. ఆయన కులం కూడా ఆయనకి శాపం ఏంటంటే, ఆయనకి అడ్డంకి ఏంటంటే, ఆయనకి అవరోధం ఏంటంటే కులం. ఓకే, ఆ కులం కాబట్టి కులమేనా? కులము ప్రధానంగా కులమే. ఓకే, ప్రధానంగా కులమే. ఇక్కడ ఆయన లేదంటే ఆయన తల వంచుకుని మీ బూట్లు కూడా నేను అరగనాకేస్తానంటే ఆయన డీజీపీ అయిపోయాడు. ఒక నిజాయితీపరుడు, ఒక నేరస్తుడు, నొటోరియస్ క్రిమినల్కి ఒక పోలీసు తల ముంచుతాడా? అలా తల ముంచిన వాళ్ళు ఇవాళ జైల్లో పోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. ఈయన తల వంచలేదు, ఈయన ఉద్దేశపూర్వకంగా ఈయన్ని టార్గెట్ చేశారు వాళ్ళు. ఆయన చట్ట ప్రకారం వెళ్ళాడు. ఇంకా కొంత చంద్రబాబు నాయుడు గారి సమయం వల్ల కొంత వెసులుబాటు వచ్చింది వాళ్ళకి, అవతల వాళ్ళకి. కోడికత్తికేసేటప్పుడు తోలు తీసి ఎండేసేసి విమానాశ్రయం బయటికి కదలనేమని చెప్పి కాళ్ళు మోకాళ్ళు గట్ట తీసేసి వైజాగ్ హాస్పిటల్ చూపిస్తే ఏమైందండి వాళ్ళ? అంత కఠినంగా వ్యవహరించలేదే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని కొట్టి చంపండి, కాల్చండి, లేకపోతే చెప్పించి కొట్టండి, చీపులు ఇచ్చి కొట్టండి, ఇలాంటి మాటలు మాడినప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఏమని. అలాంటివన్నీ చేసుంటే పోనీ వీళ్ళు అలా వన్ సైడ్ చేశారనుకోవచ్చు. చాలా చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చట్ట ప్రకారం వెళ్తున్నాడు. ఆయన చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇస్తున్నాడు ఆయన. మరి ఈ వ్యక్తి మీద ఆ రకమైన దారుణం చేసి 5 సంవత్సరాల పాటు ఆయన విధులకు దూరంగా పెట్టి, ఒకవేళ ఆయన న్యాయ పోరాటం చేసి న్యాయ పోరాటంలో గెలిచి తిరిగి తన ఉద్యోగం తీసుకుంటే స్టేషనరీలో పడేశారు. గుండు సూదులు, పేపర్లో ఇలాంటి పేపర్ వెయిట్లు ఇలాంటివి కూడా పడేశారు. సరే, ఇప్పుడు పనివాడు ఎక్కడున్నా పని చేస్తాడు. సరే, ఇక్కడ పట్టిన చెదల గెదలన్నీ తీసేసి దీన్ని శుభ్రం చేద్దాం అనుకున్నాడు ఆయన. మళ్ళా సస్పెండ్ చేశారు. మళ్ళా న్యాయ పోరాటం తర్వాత నేను నిర్దోషిగా తేలిడు ఆయన డ్యూటీ ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి పుణ్యకాలం గడిచిపోయింది. సరే, ఆయన అప్పుడు జీతాలు బత్యాలు ఇవ్వలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు సరిదిద్ది ఇది నిర్దోషిగా బయటకు వచ్చాడు కాబట్టి ఆయన సస్పెన్షన్లో ఉన్న కాలానికి దాదాపు 4 సంవత్సరాలకి ఆయన జీతాలు ఇచ్చేయండి, దాన్ని సెలవుగా పరిగణించమని చెప్పేసి జీతాలు ఇచ్చేయమన్నారు. దానికి వడ్డీ ఇస్తారో తెలియదు, మరి వడ్డీతో ఇవ్వాలి కదా. ఎలా బతుకుతాడండి ఎవరన్నా? అవునా కదా. సరే, ఇది ఇస్తారు, అది కొద్దిలో కొంచెం ఉపశమనమే, మీరు అన్నట్టు ఊరటే. కానీ ఒక ఉద్యోగి, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎవరైనా సరే చూసుకోండి, ఇప్పుడు జత్వానీ కేసులోను లేకపోతే రఘురామకృష్ణారి గారి కేసులోను ఐపీఎస్ఎల్ని అందులో కేసు కట్టి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న పోలీస్ పెద్దలు లేదా ప్రభుత్వ పెద్దలు, మరి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆనాడు పోలీసు సంఘాలు కానీ, ఆఫీసర్స్ సంఘాలు కానీ, అసోసియేషన్లు కానీ, పోలీస్ పెద్దలు కానీ ఎందుకు స్పందించలేదు? స్పందించాలి కదా. ఇది అన్యాయం అండి, చేయకూడదు మనం. ఒకవేళ నువ్వు ప్రమోషన్ ఇవ్వకపోతే పోయి అతను సర్వీస్ నుంచి ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఆ సమయాన్ని ఆయన డీజీపీగా రిటైర్ అవ్వాలి. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్కి. అంచెలంచెలుగా కష్టపడి సర్వీస్ రికార్డులు ఎక్కడ మరక లేకుండా, చిన్న మరక ఉన్నా కానీ ఆ వంక పెట్టి ఆపేస్తారు. ఏ మరకలు, క్లీన్ ఇమేజ్, క్లీన్ స్లేట్. అలా అక్కడ దాకా వచ్చిన వాడికి ఆ అవకాశం రాకుండా చేశారంటే, మరి లేదంటే ఆయన సర్వీస్లో ఉంటే ఆయన డీజీపీకి వచ్చి ఉండిపోడు. లాస్ట్లో ఖచ్చితంగా డీజీపీ అయిపోయాడు. ఎలక్షన్ కమిషన్ అతను వేయాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నష్టపోయిన కాలాన్ని ఎవరిస్తారు? దీని మీద యాక్చువల్గా ఒక చర్చ జరగాలి, విస్తృతంగా చర్చ జరగాలి. ఇప్పుడు దీనికి కారకుడైన వాడు ఎలా తప్పించుకుంటాడు? అప్పుడు పోలీస్ బాస్తో సహా, ప్రభుత్వ అధినేతతో సహా ఇతని మీద కక్షదారులు ఎవరున్నారు? ఇది ప్రత్యేకమైన కేసు మళ్ళీ జగన్ మీద, ఆ గ్యాంగ్ మీద. వెంకటేశ్వరరావు గారు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు.
ఖచ్చితంగా. కాబట్టి ఆయన న్యాయం జరగాలి. ఇటు రఘురామకృష్ణరాజు గారి విషయం కానీ, ఏబి వెంకటేశ్వర గారి విషయం కానీ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. వీళ్ళు ఫైటింగ్ స్పిరిట్ ప్రజలు స్వీకరించారు. స్వీకరించి వాళ్ళు కూడా ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాల్లో ఇవి కూడా ఒక భాగం. ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళిద్దరికీ న్యాయం జరిగిందనుకోండి, ప్రజలు చాలా ఊరట పొందుతారు, ఉపశమనం కలుగుద్ది. సరే, ఫైనల్గా పనికిమాలిన కేసులు వేసి అభాసు పాలవుతోంది పాపం వాళ్ళకి. మనం చూసాం 2019 నుంచి 24 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు పదుల సంఖ్య కూడా కాదు, దాదాపు 100 కేసుల్లో 200 కేసుల్లోనే ముట్టికేల పడ్డాయి. ఇప్పుడు ఆ పరంపర నెక్స్ట్ ఇంకా కొనసాగుతోంది అనుకోవచ్చు అంటారా? ఏదో వాళ్ళ అనుయాయులు, అనుకూలరు కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చంద్రబాబు కేసులు మొత్తం సిబిఐకి ఇవ్వమంటే చాలా తీవ్రంగా జడ్జి గారు ప్రతిస్పందించినటువంటి తీరు చూస్తుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏమంటారు మీరు? కరెక్టే అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు న్యాయస్థానాలకి వాళ్ళ పరిపాలన అంతా కూడా కోర్టులు, ప్రతి ఒక్కడికి కూడా కోర్టులు లేకపోతే లా అనేటువంటి తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి తెలవాలి లేదని కదా. మొత్తం అందరికీ న్యాయశాస్త్రం సెక్షన్లు అన్నీ తెలిసిపోయినాయి. మొత్తం కంప్లీట్ నేర్చేసుకున్నా అంటే ఫ్రీగా ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చాడు అందరికి. అసలు ప్రతిరోజు న్యాయస్థానాలకి ఏదో ఒక పిటిషనో, లేకపోతే ఏదో ఒక ఆర్డరో, ఏదో ఒక ఆదేశమో, లేకపోతే వాయిదాలో ఏదో ఒక న్యూస్ ఉంది. గత 5 సంవత్సరాలు అది కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు అలాంటి అండి, ₹1 మనీ ట్రయల్ లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యపదం ఏంటంటే అసలు రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు. ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పారు. అంటే అసలు దానికి అర్థం ఉందా? ఇలాంటి కేసులన్నీ పెట్టి దాన్ని మళ్ళీ సిబిఐకి ఇమ్మని అడిగితే వాళ్ళు అందుకనే కాంట్రించి ఉమ్మేశారు, ముట్టుకెళ్ళి వేశారు. గోడ కుర్చీ వేయించాల్సింది 1 గంట సేపు వాళ్ళ చేత. ఏంటండి, భారీగా ఫైన్ వేయడంతో పాటు ఒక 2-3 గంటలు గోడ కుర్చీ అంటే అందరూ చూస్తారు కదా ఇటువంటి కేసులు వేయకుండా. వాళ్ళు కూడా ఒకవేళ డబ్బు ఇస్తే మాత్రం అది వృత్తి అనుకోండి వాళ్ళకి. ఆ వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు ఎవరైనా క్లయింట్ వచ్చి కేసు వేయమంటే అతను వీళ్ళు వాలంటరీగా వేసారు కదా, మీకేంటి పని అని అడిగారు. అందుకనే ఇప్పుడు ఎవరన్నా ఒక క్లయింట్ ద్వారా వెళ్ళుంటే అది వేరే కదా. ఈయనంతా ఇంప్లీడ్ అయ్యాడు కాబట్టి నీకేంటి పని, నీకేంటి అవసరం అని చెప్పి రాజకీయాలు చిరాకపడ్డారు వాళ్ళు. ఏమైనా కానీ ఇటువంటివన్నీ అర్జెంటుగా మానుకోవాలి. ఇవన్నీ మానుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఒకటి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా అత్యంత అవసరం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలు ఎలాగైతే హానికరమో దేహానికి, జగన్మోహన్ రెడ్డి సమాజానికి హానికరం. దీన్ని ఎంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి 10 కాలాల పాటు అంటే దాదాపు 10-15 ఏళ్ల పాటు ఉంటేనే కానీ ఈ రోగం నయమవుతాం. ఈ పట్టిన వైరస్ అంతా పోయి తిరిగి పూర్తి ఆరోగ్యం చేజెక్కాలంటే రాష్ట్రానికి వీళ్ళు ఉండాలి. ఇప్పుడు నిరంతర చికిత్స అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒకసారి రోగం పట్టినప్పుడు పురుగు పట్టింది, దానికి ఏం చేస్తారు? దానికి ఏదో మందేసి తీసేయాలి కదా. ఇలాగా ఈ రకమైన కేసులు వేసి కాళ్ళకు అడ్డం పడే వాళ్ళని, నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళని, మీడియాకి ఎక్కి విష ప్రచారం చేసేవాళ్ళని, తప్పుడు రాతలు రాసేవాళ్ళని కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే కఠినంగా శిక్షించాలి. ఎలాంటి శిక్షణ ఉండాలంటే గరుడ పురాణంలో ఉంటాయి చూసారా, కుంభీ పాకం, క్రిమి భోజనం, సోలదండన, ఇలాంటివి ఉన్నాయి చూసారా. ఈ శిక్షలే వాటికి పరిష్కారం. ఎందుకంటే ఇది చట్టాన్ని అతిక్రమించినట్టు అవుద్ది. ఒక్కొక్కసారి చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తా, ఒక్కోసారి చట్టాన్ని ఏం చెప్పాలంటే కొంచెం ఈ దగ్గర దారి ఇలాగ వెళ్ళాలని చెప్పాలి. మనం వెళ్తూ ఉంటాం దారి, మనం కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, లేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఇలా వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోతారంటారు. అడ్డదారే అది, ట్రాఫిక్ వైలేషనే. అయినా సరే గమ్యాన్ని చేరుకోవాలంటే తప్పనిసరి పరిస్థితి మనకు అది కదా. అంచేత చట్టాన్ని కూడా కొంచెం ఇలా పక్క నుంచి వెళ్ళి వెళ్ళండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషి ఆ పని చేయడు. ఆయన కళ్ళు మూసుకుంటే మేము తౌళ్ళు చేస్తారు. ఎందుకంటే ధర్మరాజు కూడా ఏం చెప్పాడంటే, ధర్మరాజు మరి ధర్మాత్ముడు కదా, మరి అశ్వత్థామాత కుంజరా అని ఎందుకన్నాడు? తప్పదు, దుష్ట శిక్షణ, యుద్ధం క్షాత్రధర్మం. ఆ యుద్ధంలో గెలిచి తీరాల్సి వచ్చినప్పుడు తప్పదు, కొన్ని మాటలు మాట్లాడాలి. అల్టిమేట్గా
ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంటారు కదా. త్రేతాయుగంలో అయినా ద్వాపర యుగంలో అయినా కొన్నిసార్లు పురాణ పురుషులు, దైవ సమానులు, రాముడైనా శ్రీకృష్ణుడైనా సాక్షాత్ భగవత్ స్వరూపులైన వాళ్ళు కొన్నిసార్లు కొన్ని మనకు అధర్మం అనిపించే కార్యక్రమం చేశారు. అది కారణం ఏంటి? దుష్ట శిక్షణలో భాగం అది. వాలిని వధించిన, అశ్వత్థామ అతహ కుంజరహ అన్న, శ్రీకృష్ణుడు మాయోపాయాలు పనిన, అది అల్టిమేట్గా చివరికి ధర్మాన్ని కాపాడటం కోసమే. కాబట్టి దాన్ని ఒకసారి భారతం రామాయణం చదువుకుంటే ఎవరైనా తప్పులు చేసే వాళ్ళు తప్పులు చేయరు, కొంత కనువిప్పు కలుగుద్ది. అలాగే పాలకులు కూడా ఒక్కొక్కసారి దారి కొంచెం పక్కకెళ్ళి ఇలాంటి వాళ్ళు అరికడితే సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం, సర్వమానవ సంక్షేమం కోసం, క్షేమం కోసం వాళ్ళు పరిపాలన చేసినట్టు సర్వామోదం పొందుతారు.